కలివనం సినిమా ఎలా ఉందంటే పల్లెటూరు పట్టణాలను ఆక్రమించుకుంటూ వెళ్తూ అభివృద్ధి ఉద్యోగాలంటూ ఆశపెట్టి కొందరు స్వార్థపరులు పల్లెటూరు తమ వ్యాపార సంస్థలకు నిలయాలుగా మార్చేసుకుంటున్నారు. ప్రమాదకరమైన ఫ్యాక్టరీలను పల్లెటూరును తరలించి అక్కడ గాలి నీరు ఆహారాన్ని కలుషితం చేస్తూ వస్తున్నారు. భావి తరాల కోసం అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పే కథ ఇది. గ్రామీణ నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి, బలగం ఇలా చాలా. అయితే గ్రామాన్నే ఒక ప్రధానమైన పాత్ర చేసుకొని కథను అల్లుకునే సందర్భాలు చాలా తక్కువగానే కనిపిస్తాయి. అలాంటి ఒక కథను ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ఒక గ్రామానికి సంబంధించి 3 తరాల వారి కలుపుకుంటూ ఈ కథను నడిపించిన తీరు, అక్కడ లొకేషన్స్ ఉపయోగించుకున్న విధానం బాగుంది. పల్లెలు పంటలు పచ్చదనాన్ని కాపాడవలసిన బాధ్యతలు గుర్తు చేసిన విధానం బాగుంది. అయితే కంటెంట్పై ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే మరింత పర్ఫెక్ట్గా వచ్చేది. బలమైన బరువైన సన్నివేశాలు తేలిగ్గా తేల్చి పారేయకుండా ఉంటే ఎమోషన్స్ వైపు నుంచి కూడా ఆడియన్స్కు మరింత కనెక్టివిటీ ఉండేది. కథనాలు పాత్రలు డిజైన్ చేసిన విషయంలో డైరెక్టర్ కొంత మాత్రమే విజయం సాధించాడు. ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికి డైరెక్టర్ చేసిన ప్రయత్నం అభినందనీయమే చెప్పాలి. అయితే అందుకు అవసరమైన ఎమోషన్స్ కామెడీ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టవలసిందే అనిపించింది. పచ్చదనం కోసం పాటుపడే ఒక గ్రామాన్ని కాలుష్యం వైపు కొంతమంది స్వార్థపరులు తీసుకెళ్లే ప్రయత్నిస్తే ఆ గ్రామాన్ని గ్రామస్తులు ఎలా కాపాడుకున్నారే అంశం చుట్టూ డైరెక్టర్ ఈ కథను రాశాడు. అయితే ఒక మంచి పల్లెటూరును చూసి ఫీలింగ్ కలుగుతుంది, కానీ అయితే ఒక సందేశాన్ని సినిమాకు చెప్పాలనుకున్నప్పుడు అందుకు అవసరమైన వినోదాత్మకమైన అంశాలను కలుపుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇంకాస్త అసంతృప్తిగానే అనిపిస్తుంది. సినిమా అయితే బాగుంది, ఒకసారి చూసేయండి మరి.